బ్లౌజ్ కట్ చేయడం ఆలస్యం అవుతుందా? 10 నిమిషాల్లో 10 బ్లౌజులు కట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 10 నిమిషాల్లో మీరు 10 బ్లౌజులు కట్ చేయొచ్చండి. అవునండి, మీరు విన్నది నిజమే. 10 నిమిషాల్లో 10 బ్లౌజులు కట్ చేసుకోవచ్చు. ఒక్కసారి చూడండి. ఇప్పుడు నేను చూపించే మెథడ్. ఇలా చార్ట్ ప్రిపేర్ చేసుకోండి. బ్లౌజెస్కి ఒక్కరి బ్లౌజ్ మనం కట్ చేసేటప్పుడు మనం ఇలా చార్ట్ ప్రిపేర్ చేసుకున్నామంటే వాళ్ళు రెగ్యులర్గా ఇచ్చే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళవి మనము ఇలా చార్ట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడు వాళ్ళు ఇచ్చినా కూడా మనము ఒక్క 10 నిమిషాల్లో కటింగ్ చేసుకోవచ్చు, కుట్టచ్చు. మెయిన్ కటింగ్ కానే కదండి మనకి ఇబ్బంది. సేమ్ ఇలా చార్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఒకేసారి 4-5 వేసుకున్నాను చూడండి. ఇలా మీరు ఎన్నంటే అన్ని వేసుకొని ఇలా చార్ట్ వాళ్ళు ఒక్కసారి ఇచ్చినప్పుడు మనం క్లాత్ వేసి కట్ చేసి ఉంచుకున్నాం అనుకోండి, మనం ఎప్పటికీ కూడా అవి అలాగే ఉంచుకోవచ్చు అండి. అంటే కొంచెం స్టిఫ్గా ఉన్న క్లాతులు తీసుకోవాలి. స్టిఫ్గా ఉన్న క్లాతులు తీసుకొని కరెక్ట్గా వేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి. మీకు ఇలా అటు ఇటు వెళ్ళిపోతుందంటే ఇక్కడ చిన్నగా మనకు పిన్స్ ఉంటాయి కదండి, ఆ పిన్స్ పెట్టుకోండి. మన చిన్న గుండు పిన్ లాంటివి వస్తాయి కదా, అలాంటివి పెట్టుకోండి. నాకంటే కొంచెం అలవాటు కాబట్టి నేను ఇలానే కట్ చేసుకుంటున్నాను. మీరు అలా పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. మీరు ఇవి మన పిల్లలకు డ్రాయింగ్ వేసే చార్ట్స్ కానీ, మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన క్యాలెండర్స్ ఉంటాయి కదండి పాతవి, అలాంటి క్యాలెండర్స్ కూడా ఇలాంటి స్టిఫ్ నేను యూజ్ చేసేది క్యాలెండర్దే అండి. క్యాలెండర్ క్లాతే, క్యాలెండర్ది పేపర్ అండి. అది చాలా స్టిఫ్గా ఉంటుంది. మనం ఎక్కడన్నా సేఫ్గా బెడ్ కింద అలా పెట్టేసుకుంటే ఎక్కడ ఫోల్డ్ అవ్వదు. జాగ్రత్తగా అలాగే ఉంచుకోవచ్చు. వాళ్ళు ఎప్పటికీ ఒక కస్టమర్ మనకు అలవాటు పడి మన బ్లౌజు మన వర్క్ నచ్చిందంటే ఎప్పటికీ ఇస్తారండి. ఇది వీళ్ళు ఎప్పటికీ ఇస్తారని మనకు ఒక అవగాహన వచ్చిందనుకో, మనం అలాంటి వాళ్ళ ఇలా చార్ట్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. చార్ట్స్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం అనుకో, వాళ్ళు ఎప్పుడు ఇచ్చినా కూడా మనం ఎమర్జెన్సీకి ఇచ్చినా కూడా టక్కుమని వేసుకొని కట్ చేసుకోవచ్చు అండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ ఇంకొకరికి అంటే ఈ ఈ జనరేషన్లో ఏంటంటే టైలరింగ్కి చాలా డిమాండ్ ఉందండి. చాలా డిమాండ్. ప్లస్ డబ్బులు ఖర్చు పెట్టి నేర్చుకొని వాళ్ళు చాలా ఉంటారు. అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. మీరు ఇచ్చే లైక్ వాళ్ళకి చిన్నగా సపోర్ట్ అవుతుందండి. మీరు ఇచ్చే లైక్తోని వీడియో అనేది వైరల్ అవ్వడంతో వాళ్ళకి చిన్నగా సపోర్ట్ అవుతుందని ఒక్క లైక్ ఇచ్చే సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు ఎప్పుడు నేను పెట్టే వీడియోస్ కానీ నోటిఫికేషన్గా వస్తాయి, మీకు యూజ్ అవుతాయి, ఎదుటి వారికి కూడా యూజ్ అవుతాయండి. ఇట్లా హ్యాండ్స్కు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇలా 3 కట్ చేసుకున్నామంటే సరిపోతుందండి. వేరే షేప్ పట్టీలు అవన్నీ మనం ఓన్గా కట్ చేసుకోవచ్చు. వాటితో ఎంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. చూడండి, నేను అన్నీ ఒకేసారి వేసుకుంటాను. ఎప్పుడు కానీ బ్యాక్ వేసుకున్నాక ఫ్రంట్ భాగం హ్యాండ్స్ వేసుకోవాలండి. హ్యాండ్స్ వేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత మన ముందు భాగం తీసేసుకోవాలి. మీకోసం నేను ఇప్పుడు నైట్ 12 అవుతుందండి. వీడియో తీసి పెట్టుకున్నాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తున్నాను. అర్థం చేసుకోండి. కొంచెం మీకు ఎలాగా హెల్ప్ అవుతుందో ఇంకా వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశం కొద్దే నేను ఇలా మంచి మంచి టిప్స్ చెప్తానండి. బ్లౌజ్ నేను 10 ఇయర్స్ నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నాను, కానీ నా టాలెంట్ నాతోనే ఆగిపోకుండా ఇంకొకరికి పంచుకోవాలనే ఒక ఉద్దేశం కొద్దీ నేను వీడియోస్ తీస్తున్నానండి. ఏవో లైక్స్ కోసం కానీ సబ్స్క్రైబర్స్ పెరగాలని కాదండి, ఇంకొకరు యూజ్ అవుతుందని అలా చూసుకోండి. ఇలా అనుకొని
కట్ చేసుకొని మళ్ళీ మనం పెట్టేసుకొని చేసుకోవాలండి. నాకు డేలా ఎనీ టైం వర్క్ ఉంటుందండి. మీరు చూసారో లేదో కానీ ఫుల్ వర్క్, చిన్న పాపను వేసుకొని చేస్తాను. అయినా కూడా నేను నైట్ టైంలో మీకోసమని వీడియోస్ తీస్తున్నాను. నాలాగా కొంతమంది మెంబర్స్ అడిగారండి, ప్లీజ్ అక్క మాకు కొంచెం టిప్స్ చెప్పరా, నేర్పివరా అని అడిగారు. అందుకోసమని చెప్తున్నానండి. ఇలా మన హ్యాండ్ అనేది కొంచెం పొడవు ఉంటే పైకి పెట్టేసుకోవాలి. మన హ్యాండ్ చూసుకొని పైకి పెట్టేసుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది. ఒక చంక దగ్గర కరెక్ట్గా తీసుకొని మనం ఎంత పొడుగు ఉంటే అంత, చిన్నగా ఉంటే చిన్నగా తీసుకొని కట్ చేసుకోవాలండి. అన్నీ నేను ఇలా, నాకు కొంతమంది కస్టమర్స్ ఉండే అండి, అలాంటి వాళ్ళు ఎప్పటికీ రెగ్యులర్గా కట్ చేయడం టైం అంతా వేస్ట్ అయిపోయేది. ఇలా ఆలోచించి నేను ఇలా యూజ్ చేసుకున్నానండి. నాకైతే చాలా బాగా, అంటే చాలా టైం సేవ్ అవుతుందండి. మళ్ళీ వాళ్ళ మెజర్మెంట్ చూపెట్టడం, అంటే వాళ్ళు ఏమన్నా కొలతలు కానీ ప్రిన్స్ కట్ అలాంటి ఏమన్నా చెప్తే అప్పుడు వేరే ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా ఇచ్చే బ్లౌజ్లకైతే రెగ్యులర్గా ఒకే కొలత ఉంటుంది కదా, ఎలాంటి మార్పు ఉండదు. అలాంటి ఎప్పుడు నేను యూజ్ చేస్తాను. వాళ్ళు ఏమన్నా మార్చమని చెప్తే మారుస్తాను, లేకుంటే ఎప్పుడు క్రాస్ కటింగ్ బ్లౌజ్లు ఇస్తారు కాబట్టి అవే మెథడ్ ఫాలో అవుతూ ఉంటాను. ఇలా నా దగ్గర ఒక రెగ్యులర్గా ఉండే వాళ్ళవి మినిమం ఒక 20 మెంబర్స్ వరకు ఇలా చార్ట్స్ రాసుకొని, ఎలా గుర్తుంటుంది అనుకుంటారో ఆ చార్ట్స్ పైన కస్టమర్ నేమ్ రాసుకుంటానండి నేను. అలా నేమ్ రాసుకోవడం వల్ల నాకు మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఆ చార్ట్ పైన నేమ్ రాసి ఉంచుకుంటున్నాను. అలా కంపల్సరీ మనకు గుర్తుండిపోతుంది. రెగ్యులర్గా వచ్చారంటే వాళ్ళ గురించి గుర్తుండిపోతుంది. చూస్తున్నారా, వాయిస్ నాకు నిద్ర వచ్చేస్తుందండి. అలా ఎలా వేసుకోవాలి, మనకి ఎక్కడ జాయింట్ పడకుండా ఉంటుంది చూసుకోవాలి. చూసుకొని కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే కొంచెము జాయింట్లు వస్తాయండి. చూడండి, ఈమె కొంచెం కింద మన షేప్ పట్టి దగ్గర చిన్నగా వస్తుంది. అది మనం స్టిచ్ చేసేటప్పుడు చిన్నగా క్లాత్ అనేది వేసుకుంటే అయిపోతుంది. ఒక 1 క్లాత్కే వస్తుందండి. బ్లాక్ది కొంచెం చిన్నగా ఉన్నట్టుంది అంతే. మిగతా వాటికి కరెక్ట్గా వచ్చేస్తుంది. మనం కుట్టంగా కవర్ అయిపోతుంది. మనం చిన్నగా క్లాత్ వేసుకుంటే అయిపోతుందండి. ఇదైతే చాలా, అంటే చాలా యూస్ఫుల్ టిప్ అండి. ఇలాంటివి చార్ట్స్ లాగా ప్రిపేర్ చేసి సేల్ చేస్తున్నారు, అమ్ముతున్నారు. కానీ వట్టిగా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి. మీరు మాత్రం ఇలా పేపర్తోని స్టిఫ్గా ఉండే డ్రాయింగ్ షీట్స్ అవైతే 5 రూపీసే ఉంటాయండి. అలాంటి వాటితోని చేసుకొచ్చి బ్లాక్ దానికి కొంచెము, కింది దానికి కొంచెం జాయింట్ వస్తుందండి. ఏం పర్లేదు, చేసేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు వేసేసుకుంటే అయిపోతుంది. అక్కడ మంచి కరెక్ట్గా వస్తుందండి. మన బ్లౌజ్కు టెన్షనే ఉండదు మనకు. అయ్యో వాళ్ళు, నాకైతే కొంతమంది కస్టమర్లకు తెలుసు ఇలా నేను చార్ట్స్ అంటే వాళ్ళు ఈవినింగ్ ఇచ్చినా నేను మార్నింగ్ కూడా ఇవ్వగలుగుతాను. పొద్దున్న లేవగానే అంటే ఇక నాకు మెజర్మెంట్ చూడాలి అన్న టైం వేస్ట్ కాదు కదా. అట్లా టైం వేస్ట్ కాకుండా నేను చార్ట్ వేసుకొని కట్ చేస్తాను. మళ్ళీ డైరెక్ట్ కుట్టడమే కదా అండి, కుడతాను కాబట్టి పెద్ద శ్రమ అనిపించదు మనకు. టైం అంతా వేస్ట్ అవుతుంది అనిపించదు. లేకపోతే అందరికి, ప్రతి ఒక్కరికి కొలవాలి అంటే చాలా టైం పడుతుందండి. ప్లీజ్ అండి, జస్ట్ సపోర్ట్ చేయండి. నేను ఒకరికి హెల్ప్ అవుదామనే ఉద్దేశం కొద్దీ ఈ టైలరింగ్ వీడియోస్ పెడదామని చూస్తున్నానండి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు కొంచెం, ఇంకా మీరు ఇలా సపోర్ట్ ఇస్తే నాకు ఇంకా వీడియోస్ పెట్టాలని ఒక ఆశ. అమ్మ, నా వల్ల ఇంకొకరికి యూజ్ అవుతుంది అనే ఒక భావన వస్తుందండి. అందుకోసమే మీరు నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే
నాకు అరే నా వీడియోస్ వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు కూడా నేర్చుకుంటారనే ఒక హ్యాపీనెస్తోని ఇంకా వీడియోస్ చేయాలని ఉంటుందండి. అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.